ఇదైతే చాలామందికి గుడ్ న్యూస్ అని చెప్పాలా. సర్పంచ్ ఎంపీటీసీ పోటీ చేసేటోళ్ళకైతే ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి మనం. ఎందుకంటే గతంలో కూడా దీనికి సంబంధించినటువంటి న్యూస్ చేసినప్పుడు చాలామంది కూడా కామెంట్లలో పెడుతుండే సర్పంచ్ ఎంపీటీసీల పోటీ చేసేటోళ్లకు ఇద్దరు సంతానం అన్నటువంటి నిబంధన ఎత్తేయాలన్నటువంటి రిక్వెస్ట్ చాలా రోజులుగా అయితే నడుస్తున్నటువంటిది ఉంది. ఇద్దరు పిల్లలు ఉంటే సర్పంచ్ పోటీ చేయడానికి లేదు. ఈవెన్ మున్సిపల్ దాంట్లో కూడా పోటీ చేయొచ్చు, ఎమ్మెల్యే పోటీ చేయొచ్చు, ఎంపీఏ పోటీ చేయొచ్చు, కానీ కేవలం సర్పంచులకే ఇట్లాంటి నిబంధన ఉంది. ఈ నిబంధనను తెలంగాణ సర్కార్ అయితే ఎత్తేస్తోంది. ఇంకా ఇప్పుడు త్వరలో రాబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన అయితే ఉండదు. 2019లో మున్సిపాలిటీలకు సంబంధించిన దాంట్లో కూడా ఈ చట్టాన్ని ఎత్తేసిండ్రు, ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తేసిండ్రు. ఇక ఆ ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళకి సంతాన పరిమితిని అయితే అప్పట్లో తీసేసిండ్రు. ఇప్పుడు పంచాయతీరాజ్ సంస్థలకు కూడా ఈ నిబంధన ఎత్తేస్తున్నారు. 1995 ముందు ఇట్లాంటి నిబంధన లేదు, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధన అయితే తీసుకొచ్చిండ్రు. 1995 నుంచి ఇప్పటి వరకైతే ఆ నిబంధన కంటిన్యూ అవుతుంది. చాలా రోజుల నుంచి ఈ నిబంధన తీసేయాలన్నటువంటి డిమాండ్ల నేపథ్యంలో రేవంత్ సర్కార్ అయితే ఈరోజు ఆ గుడ్ న్యూస్ అయితే అందిస్తుంది. గతంలో కూడా కేసీఆర్ను కూడా చాలామంది రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆ నిబంధన తీయలేదు, కానీ ఆ నిబంధన ఎత్తేయడంతో చాలామందికి అయితే రిలాక్స్ అవుతారని అయితే చెప్పాలి.